హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి నాన్ వెజ్ రెసిపీ అయినటువంటి మటన్ ఫ్రైని ఇంట్లోనే చాలా ఈజీగా ముక్క కూడా సాఫ్ట్ అండ్ జ్యూసీగా వచ్చేలాగా ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఇక్కడ నేను వచ్చేసి 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ముందుగా పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, కొద్దిగా మెంతి కూర, అలాగే గరం మసాలా, ఇంకా వచ్చేసి పసుపు ఉప్పు కారం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మనం ఇందులోకి మటన్ వేసేసుకుందాం. దీంట్లోకి మనకి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక 1/2 కప్ వేసేసుకొని ఇంకా 1/2 కప్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అలాగే టొమాటోస్ కూడా కట్ చేసినవన్నీ కూడా వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇంకా అలాగే 3/4 టీ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకా మనకి పీసెస్ ఉడకడం కోసం నేను ఇక్కడ 100 ml వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 100 ml అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకొని మన కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న మటన్కి నాకైతే దగ్గరగా 6 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి మీరు తీసుకున్న మటన్ బట్టి చూసి కుక్ చేసుకోండి. ఫస్ట్ ఒక 5 to 6 విజిల్స్ పెట్టండి, లేదంటే ఇంకా ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూసుకుందాం. ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను, ఆయిల్ సరిపోతుంది. ఒక 1/2 కప్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మనం ఫస్ట్గా తీసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతి కూర కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఈ ఆనియన్స్ మెంతి కూర కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నా. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా అనేది ఎక్కువగా అవసరం లేదు, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మటన్కి పట్టేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ మీడియం టు హై ఫ్లేమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ ఉంది కదా, అదంతా కూడా దగ్గరకు అయిపోయి మంచిగా ఫ్రై లాగా అయిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఈ మటన్ ఫ్రై అనేది. ఈ మటన్ ఫ్రై చాలా టేస్టీగా, ముక్క కూడా మనకి సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.